చెప్పకుండా బయటకు వెళ్తావు నువ్వు? మేమండి డోర్ తీసి మంచినీళ్ళు పడుతున్నానండి, అంతే. వెళ్ళిపోయిందండి, ఎప్పుడు వెళ్ళిపోయింది బయటికి. మళ్ళీ పట్టుకుందామని వెళ్తే ఇంకా అసలు గుండెల మీదకి ఎక్కేసి కరవడానికి వచ్చేస్తుందండి. వెళ్తావా? అమ్మకి తెలియకుండా వెళ్తావా బయటికి? అమ్మకి తెలియకుండా వెళ్తావా? అదిగో చూడండి, కోపం అనమాట తీసుకొచ్చానని. యాషాలత్నం ఏంటి? అమ్మ నాన్న అంటే ఇష్టం లేదా? మాటనువా నువ్వు? అమ్మ నాన్న మాటనువా అంట. అమ్మ దీని తెగో కచ్చండి, కచ్చి నేను తీసుకొచ్చానండి నిన్ను బయట నుంచి. మరి బయటకు ఒక్కరు కర్రీ చేస్తాయి నాన్న, కర్రీ చేస్తే బయట. అమ్మో నా దడ దుడికొచ్చేస్తుందండి వీడి వల్ల. సాలు కూడా వచ్చేస్తుందండి, మీరు ఏమన్నా అనుకోండి కానీ వీడు నన్నే భయపెట్టేస్తున్నాడండి. దడ వచ్చేసింది, ఒక్కసారి మీదకి వచ్చేస్తుంది దొంగమ్మగాడు. ఇంకా అన్నం తినిపించి చెప్తే అప్పుడు దాకా ఒప్పనండి. ఇన్ని కొన్ని రోజులు కట్టేసి ఉంచితేనే బెస్ట్ ఏమోనండి నాకు తెలిసి. ఇలా కరవడానికి వచ్చేసేస్తున్నాడండి. అది కాలు మీద ఉన్నది చిన్ని కురిపేగానండి, అది ముందు రాయడానికి మాత్రం ముట్టుకొనివ్వట్లేదండి. సతమతం అయిపోతున్నాం. వీడు బెంగ ఎక్కువైపోయిందండి. బాబు మూతికి పెట్టేది అది దాన్ని ఏమంటారు, మౌత్ అంట ఏమంటారో నాకు తెలియదులే, అది పెట్టాడండి. మీడు దుంప దగ్గర నన్నే జడిపించేస్తున్నాడండి బాబు. సాయిరామ్ గారు, చిన్ని సాయిబాబా గారు, మీరు ఎక్కడున్నారు? ఈ గాలెం గాడికి కొంచెం గాలి తగ్గించండి, కొంచెమే తగ్గించండి. అసలు గాలి అంటే చూసారండి, నేను కొంచెం గట్టిగా చూశాననుకోండి జడిపిద్దామని, ఆడాలా అంటున్నాడండి. మా చిన్నమ్మగాడు అలా కూడా అనొద్దా అని అంటాడండి మా బాబు.